ఇద్దరి మధ్య సమాధానాన్ని నెలకొల్పడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తుంటే అది దేవుని జాతి లక్షణం. ఇద్దరి మధ్య వైషమ్యాలని, కలతలని, వ్యతిరేకతల్ని ఉత్పత్తి అయ్యేటట్టు నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుని జాతికి చెందిన వ్యక్తివి కాదేమో ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది దేవుని లక్షణం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. ఈ సమాధానపరిచే పరిచర్య కోసం మధ్యలో తాను బలవటానికి ఇష్టపడ్డాడు దేవుని కుమారుడు. అది జాతి లక్షణం. కానీ సైతాను దేవుని నుండి దూతల్ని వేరు చేశాడు, దేవుని నుండి మానవుల్ని కూడా వేరు చేశాడు. ఈ వేరు చేసే పని కోసం వాడు నరకానికి పోవటానికి కూడా ఇష్టపడ్డాడు. వాడు వేరు చేసే పరిచర్ని ఏర్పరచుకున్నాడు. దేవుని కుమారుడు తన తత్వాన్ని బట్టి ఐక్యపరిచే పరిచర్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసం నరక యాతనను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇది మొదటి లక్షణం అనుకుందాం. మరొకటి, శత్రువును ప్రేమించుట. శత్రువుని ప్రేమించటం. ధర్మశాస్త్రం అంతా కూడా రెండు మాటల్లో చెప్పేశాడు. నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, ఇంతకు మించిన గొప్ప ఆజ్ఞ ఏది లేదన్నాడు. అంతేనా ఇంకేం లేదు. యేసు ప్రభు చెప్పింది 2 ఆజ్ఞలే. ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. తర్వాత శత్రువుని ప్రేమించమన్నాడు, భార్యని ప్రేమించమన్నాడు. అదనంగా ఇవి ఉన్నాయి, కానీ ముఖ్యంగా 2 మేజర్గా కనపడుతున్నాయి. పొరుగువాడిని ప్రేమిస్తే చాలా, అంతే, ఇంకేం అవసరంలా. వ్యభిచారం చేయొద్దు అని చెప్పలా, దొంగతనం చేయొద్దు అని చెప్పలా, నరహత్య చేయొద్దు అని చెప్పలా, ఇంకొకటి ఏం చెప్పలా. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, రెండవది పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. భలే సింపుల్గా ఉన్నాయి కదా. ఎంతమందికి నచ్చినాయి? చేతులు ఎత్తండి. చాలా వెరీ సింపుల్. దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. సింపుల్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కష్టతరంగా ఉన్నాయా? మరి ఇంకెవరిని ప్రేమిస్తారు? ఫస్ట్ దేవుణ్ణి, తర్వాత సింపులే కదా. సింపుల్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తాలంటే భయం పడుతుంది రాయ్యా, నీతో ఏం విరికిస్తావో ఏం పాడో అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే 2 మాటల్లో అంత ఇమిడి ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించావనుకో, ఇక వేరే వాటికి మొక్కవు. ఆయన్నే ప్రేమించి ఆయన్నే సేవిస్తావు, ఆయన్నే గుండెల్లో పెట్టుకుంటావు, ఆయనకే సాష్టాంగపడతావు. ఇక అన్నిటికీ పైన నీ విషయంలో ఆయనే ఉంటాడు. ఇది మొదటిది. ఇక రెండోది, పొరుగువాణ్ణి ప్రేమించు అన్నావు. ఇప్పుడు పొరుగువాణ్ణి ప్రేమించావనుకో, నరహత్య చేయలేవు. పొరుగువాణ్ణి ప్రేమించావనుకో, వాని భార్యను ఆశించలేవు, ఆమెతో వ్యభిచరించలేవు, ఆమెను మోహించలేవు. ఎందుకంటే నువ్వు పొరుగువాణ్ణి ప్రేమిస్తున్నావు. పొరుగువాణ్ణి ప్రేమించావనుకో, వాడి మీద కేసు పెట్టలేవు. పొరుగువాణ్ణి ప్రేమించావనుకో, వాడి పొలం ఒక అడుగు జరగటానికి, ఆ గట్లు జరపడానికి ట్రై చేయవు. అవసరమైతే ఇది ఒక అడుగు పోగొట్టుకుంటావు, కానీ ఒక అడుగు అవతలోడు పాపం లేడు కదా, ఆడు చచ్చిపోయాడు, ఆడి పిల్లలు వాళ్ళకి ఏం తెలియచచ్చులే అని కొంతమంది గణాలు జరుపుతుంటారు. ఐడియా ఉందా? యథార్థవంతులు సంవత్సరానికి ఒక 2 అడుగులే జరుగుతుంటారు, ఇంకెక్కువ జరగరు. నిలువు మీద నీ 200 అడుగు పొడవు ఉందనుకో, 200 అడుగు మీద జస్ట్ 2 అడుగులే, జస్ట్ ఈ గన్నం తీసి, అంటే పొలాల మధ్య గట్లు ఉంటాయి, గట్టు జరుపుతాడు అంతే, ఇంకెక్కువ జరపడు. ఒక గట్టు అంతా ఒక 5-6 సంవత్సరాలు చూస్తే సగం పొలం వీళ్ళదే ఉంటుంది. అంతే, సగం పొలమే కలుపుకుంటాడు, ఇంకెక్కువ కలుపుకోడు. అసలు అంత ప్రేమ. అదే పొరుగువాన్ని ప్రేమిస్తే అవసరమైతే వీడిది ఒక అడుగు వదిలిపెడతాడు, కానీ వాడిది ఒక అడుగు కలుపుకుందామనే ఆలోచన ఉండదు. ఇక్కడ వివాదం ఉండదు. పొరుగువాన్ని ప్రేమిస్తే వాడు బాగుపడుతుంటే అసూయ ఉండదు, చేతబడులు చేయించాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంతమందికి ఏం కుళ్ళంటే వాడిని ఏం చేయలేక, కొట్టలేక, తిట్టలేక, వాడి పని పాడు చేయలేక డబ్బులు పెట్టుకొని మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు. డబ్బులు పెట్టుకొని మంత్రగాళ్ళ దగ్గరికి పోయి, నా కంటే వాడి వ్యాపారం అభివృద్ధి చెందు, వాడు నాశనం అయిపోవాలా, చెయ్యి, ఏం చేస్తావు, వచ్చి నీకేం కావాలో నేను ఇస్తానంట. హత్యలు అక్కడే జరుగుతున్నాయి, వ్యసనంతో, ఈర్ష్యాద్వేషాలతో.
హత్యలు అక్కడే జరుగుతున్నాయి, దుర్మార్గాలు అక్కడే జరుగుతున్నాయి, మాంత్రిక విద్యల కొరకు ఏర్పాట్లు అక్కడే జరుగుతున్నాయి. పొరుగువాడిని ప్రేమించినప్పుడు ఇవన్నీ ఏముండవు. ఇంకా వాడిని ప్రోత్సహిస్తాం. నిజంగా బాగా ఆశీర్వదించబడ్డావు, నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే సోదరా అని వాడిని ప్రోత్సహిస్తావు. చూడండి, పొరుగువాడిని ప్రేమించు అన్న ఒక్క మాటలో ఎన్నిటికీ అడ్డుకట్టలేశాడో యేసయ్య. అంతేనా? అంతేనా? అది కదా మరి. నువ్వు ప్రేమించురా బాబు అంటాడు. ప్రేమించినప్పుడు ద్వేషం పెట్టుకో, క్షమించేస్తావు. పొరుగువాడిని ప్రేమించినప్పుడు ఇద్దరు విడగొట్టడానికి ట్రై చేయ, వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తావు. అసలు మనలో నుండి వ్యక్తమవుతున్న వ్యక్తతలను బట్టి మనకే అర్థమైద్ది మనం ఏ జాతో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు దేవుని కుమారులు కుమార్తెలు. మీరు వేరే సంబంధులు అయితే వేరే ప్రదేశాల్లో ఉంటారు, రేపు మీ పుట్టింటికి వెళ్ళాలి అక్కడికి. మీరు వేరే జాతోళ్ళు అనుకో, మీ పుట్టిల్లు మీకు ఒక నరకంలాగా ఉంటుంది. మీరు ఆ జాతికి చెందిన వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉన్నారనుకో, మీ పుట్టిల్లు మీకు ఒక స్వర్గం అన్నాడు. అదే పరలోకం అన్నాడు. భయంకరంగా పాపంలో ఉండటానికి ఇష్టపడ్డాడు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టు. నువ్వు బిర్యానీ పెట్టాడు కూర్చోబెట్టి, నువ్వు ఏమేమి ఐటమ్ ఉందో వెరైటీ ఐటమ్ అన్నీ పెట్టు, ఇబ్బంది పడతాడు. వాడికి ఇష్టమైన పాపపు సామ్రాజ్యం మధ్యలో తీసుకెళ్ళి పచ్చడి పెట్టు, భలే ఉంది అంటాడు. అదే తినేది, కాస్త తాగి అదే అంటుంటాడు. అదే కదా. ఆ ప్రపంచంలోంచి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వాడికి నువ్వు ఏదైనా మంచి ఐటమ్ పెట్టు, వాడు ఎంజాయ్ చేయలేడు. అలాగే మనల్ని తీసుకెళ్ళి వాడి మధ్య కూర్చోబెట్టి వాళ్ళ మధ్య కూర్చోబెట్టి వాడు ఏ బిర్యానీ పెట్టి నీకు దండం పెడతారన్నా. ఇది అంధకార సామ్రాజ్యం లాగా ఉంది, ఇదేమో సైతాను కోటలాగా ఉందిరా బాబా, నాకొద్దు, నేను ఉండను ఇక్కడ. పాపాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము, కొనసాగిస్తున్నాము అంటే మన దగ్గర ఏదో జాతి మార్పు జరిగిందని చూసుకోవాలి. పాపం మీద అసహ్యత పుట్టట్లేదు, పాపాన్ని మనం విసర్జించట్లేదు, దాని మీద మరలా మనకి వ్యామోహం కలుగుతుంది. దానికోసమే ఆ వాంఛలు నెరవేర్చుకోవడానికే మన మనస్సు లాగుతుంది. అంటే జాతి మారిందని అర్థం. మనం దుర్బీజులమై ఉండొచ్చు, సద్బీజులమై ఉంటే దేవుని బీజం మనలో పనిచేస్తే లోకం యొక్క పోకడలకి మన పోకడికి పక్కా వైరుధ్యం ఉంటుంది. డౌటే లేదు అందులో. ఆ వేరియేషన్ అనేది, ఆ వ్యతిరేకత, ప్రత్యేకత అనేది మనలో కనబడకపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంది? చర్చిలోకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటాను నేను. అంటే మీరు దేవుని బిడ్డలంటే లోకంలో వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, అన్యజనులు అనుకుందాం. మీరును నేనును మనమును వారి వలె బ్రతుకుతుంటే, వారు చీకటి అయి ఉంటిని, మనము కూడా వారి వలె బ్రతుకుతుంటే మనము చీకటి అయి ఉంటిమి. మరి ఇప్పుడు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతులనే మాట మనకు తగదు కదా. మరి మనం ఎవరిని? జీవవాక్యం చేత పట్టుకున్న జ్యోతులము. అంధకారంలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలను ఆశ్చర్యకరుని వెలుగులోనికి తీసుకొని రావడానికి నియమించబడ్డ దేవుని సంతానము, దేవుని పిల్లలము, దేవుడు వెలిగించిన దీపాలం. ఈ మాట కూడా నా సొంత మాట కాదు, వాక్యమే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మీరు కానీ కిందికి చూడగలిగితే, ఎవడునూ దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టడు కానీ ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా. మత్తయి సువార్త 5:13 నుంచి చదువు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు చీకటంలా, చీకట్లో నుండి మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. ఒకప్పుడు మనం కూడా చీకట్లోనే ఉన్నాం. లోకమంతా చీకట్లో ఉంది, ఆ చీకట్లో మనం కూడా ఉన్నాం. మనల్ని ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఆకర్షించాడు. లైట్ వెలిగితే పురుగులు జమ్మని లేసి వచ్చినట్టుగా ఆ నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిలోనికి మనందరం పరిగెత్తుకొచ్చాం. ఎందుకంటే ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు.
ఇప్పుడు ఆయన వెలుగును పొందిన వారం మనం లోకానికి జ్యోతులము అన్నాడు, లోకానికి వెలుగు అన్నాడు, దీపం అన్నాడు. మరి మనం కూడా వాళ్ళ వలె ఉంటే, వాళ్ళు చీకటే, వాళ్ళ క్రియలే మనం చేస్తా వారి వలె బ్రతుకుతున్నప్పుడు మనము చీకటే. మరి వాళ్ళకి మనకి తేడా ఏంది? ఆ వేరియేషన్ చూపించాలి కదండి. ఒక అన్యుడు ప్రవర్తించినట్టు క్రైస్తవులంగా మనం ప్రవర్తిస్తే వారికి మనకి వ్యత్యాసం ఏంటి? దేవుని వాక్యం ఫస్ట్ నుంచి కొట్టుకుంటుంది అదే కదా. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. వారి నుంచి మీరు ప్రత్యేకంగా ఉండాలన్నాడు. ప్రత్యేకింపబడిన జీవితాన్ని మన నుంచి దేవుడు ఆశించాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే సంగతి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను నేను. అలా దేవుని సంబంధులమని మనం ఎరిగి మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనల్లో మనం దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని కానీ వ్యక్తపరచగలిగితే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే, వీరు నిజంగా నా పిల్లలే, వీరి వ్యక్తిత్వం నాదే, నా బీజమే వీరిలో పనిచేస్తుందనేది దేవునికి నిశ్చయత కలిగితే, తర్వాత ఏమైందో తెలుసా? తండ్రి ద్వేషించే కుమారులు ఎవరున్నారు? ఆ నిశ్చయత మన విషయంలో దేవుని కలిగినాడు. 2 చేతులతో చాపి మనల్ని ఎత్తుకొని భుజాన్ని వేసుకుంటాడు ఆయన. నువ్వు నా కొడుకువి, నా కూతురువి అని చంకబెట్టుకుంటాడు. పాపంలో ఉన్నప్పుడే మనల్ని పిలుచుకొని ఎత్తుకున్నాడు. రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపి తన ఆత్మ మనలోకి పంపించి తన ఆత్మను మనలో నింపి ఇప్పుడు లోకంలోకి వదిలాడు. అక్కడ వ్యక్తమయ్యే వ్యక్తతలను అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఒకవేళ అందులో మనం నిగ్గుదేలినట్లయితే మనందరినీ ఆయన తన యొద్దకు స్వీకరిస్తాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కుమారులనుగా కుమార్తెలనుగా గైకొని ఇక మన పక్షం వహించాడు అనుకో, ఇక మనకి ఎదురు ఉంటుందా? ఇక మనం దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? నో. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండును అని రాయబడి ఉంది. మన నీతి క్రీస్తే. అంతేకాదు దేవుని పిల్లలంగా మనం కూడా నీతి ప్రవర్తన గలవారమై ఉన్న ఎడల ఆ దేవుని బీజాన్ని మనలో వ్యక్తపరచగలిగితే ఆ ఒక్కటి నువ్వు బ్యాలెన్స్ చూసుకో చాలిక. నాలో వ్యక్తమయ్యే వ్యక్తతలు దేవుని బీజాన్ని చూపిస్తున్నాయా, దురాత్మ యొక్క బీజాన్ని చూపిస్తున్నాయా, ఒక మనుషాత్మ బీజాన్ని చూపిస్తున్నాయా? అదొక్కడు చూసుకోను. నాలో దేవుడే కదులుతున్నాడా, దేవుని లక్షణాలే నాలో ఉన్నాయా, కనీసం కొన్నన్నా ఉన్నాయా పరిశీలించుకో. ఆ వ్యక్తిత్వ నిర్మాణంలో దృష్టి నిలుపు. ఇక అంతే. తర్వాత పరిస్థితులన్నీ ఇక ఏమేం జరుగుతాయో ఎలా మారిపోతాయో నీకే అర్థమైంది. నీ సమస్యలు, నీ గొడవ, నీ ఇబ్బందులు, నీ బాధలు, నీ కష్టాలు, నీ తిప్పలు తెలుసు. దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. నీ సోపలు 24 ఉన్నాయి, నాకు తెలుసు ఆ సంగతి. నేను అంటున్నాను, వాటిని లక్ష్య పెట్టొద్దు. నేను చెప్పే దాని మీద మనసు పెట్టు. అయిపోయింది ప్రసంగం, అంతే. నేను చెప్పే దాని మీద మనసు పెట్టు నువ్వు, అంతే. ఆ ఒక్క బ్యాలెన్స్ చూసుకో నువ్వు. ఇంక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు హాయిగా విశ్రాంతిలో ఉండు, అంతే. అయిపోయింది. రిలాక్స్, అంతే. అదొక్కటి చూసుకోను. నాలో ఏం వ్యక్తతలు వ్యక్తం అవుతున్నాయి, ఏ జాతి లక్షణాలు నాలో కనపడుతున్నాయి అనేది ఒక్కరు పరిశీలించుకొని బ్యాలెన్స్ చేసుకో. దేవుని ఆత్మచేతనే నడిపించబడుతున్నావా? ఆత్మచేత నడిపించబడేవాడు కలిగి ఉన్న ప్రవర్తనే నీవు కలిగి ఉన్నావా, లేకపోతే దురాత్మ చేత నడిపించబడుతున్నావా? ఎందుకంటే నీ ప్రవర్తన, నువ్వు నడిపించబడే తీరు నీకు సాక్ష్యం ఇస్తుంది. ఏ ఆత్మ నిన్ను డ్రైవ్ చేస్తుందో, ఏ ఆత్మ నిన్ను లీడ్ చేస్తుందో నీ ప్రవర్తనే సాక్ష్యం ఇచ్చింది. నీ దగ్గరే ఉంది, ఎక్కడో లేదు. నీ దగ్గరే ఉంది, ఎక్కడో లేదు. దాన్ని ఒక్కదాన్ని చూసుకోను. ఒకవేళ దురాత్మ నిన్ను లీడ్ చేస్తే దాన్ని గద్దించి వెళ్ళగొట్టి దేవుని ఆత్మకు లోబడి నిన్ను నువ్వు లోబరుచుకో.
ఆ తర్వాత చూడు. ఈ ఒక్కటి నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ విషయాల్లో బ్యాలెన్స్ కాగలిగితే, దేవుని సంబంధమైన బీజాన్ని వ్యక్తం చేయగలిగితే, ఆ జాతి లక్షణాలను వ్యక్తపరచగలిగితే, ఇక రెండో మాట నీకు నేను చెప్పే మాట ఏంటంటే, ఇక విశ్రాంతిలో ఉండు అంటాడు ఆయన. అంతే. ఎందులో ఉండమంటాడు? ఎస్, విశ్రాంతి. ఇక అంతే, అయిపోయింది. చూడాల్సిన దాని విషయంలో మనం బ్యాలెన్స్ చూసుకుంటే చాలు, రిలాక్స్. ఎందుకంటే ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. ఆయన కొడుకుగా తీసుకున్నాడు నిన్ను, కూతురుగా తీసుకున్నాడు. ఆయన నీకు తండ్రి మరియు బలవంతుడు మరియు శక్తివంతుడు మరియు జ్ఞానవంతుడు, మరియు ఆయనకి నీకు మంచి అనుబంధం ఉంది కనుక ఇక ఏ మెంటల్ టెన్షన్ నువ్వు పడాల్సిన అవసరంలా. నువ్వు తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అంటాడు, నువ్వు తండ్రి అనగానే ఏమి నా కుమారి అంటాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన కుమారుడు కుమార్తెవైన నువ్వు విశ్రాంతి పొందినట్లు నీ సమస్త బాధ్యతలు భారాలు ఆయన ఎత్తుకుంటాడు. నేను నేర్చుకున్నది అదే, మీకు నేర్పుతుంది కూడా అదే. నేను గ్రహించింది అదే, గ్రహించమని మీకు చెప్తున్నది కూడా అదే. జస్ట్ 4-5 రిఫరెన్స్లే చూపించాను మీకు నేను, అంతే. సణుగులు సంశయములు మాని ఇష్టంతో పనిచేసేవాడు కొడుకు, సణుక్కుంటా గొణుక్కుంటా శోధించుకుంటా రోధించుకుంటా చేసేవాడు పనోడు. నువ్వు ఏ జాతికి చెందున్నావు? పనోడు జాతికి చెందున్నావు? కొడుకులాగా వ్యవహరిస్తున్నావు? కూతురులాగా వ్యవహరిస్తున్నావా? యజమాను ముందుకు పోవాలంటే పనోడు అవకాశం ఉన్నంత వరకు వెళ్ళడానికి ఇష్టపడ్డావు. సాయంత్రం జీతానికి మాత్రం పోతాడు, పైసలకి. ఇక సాధ్యమైనంత వరకు యజమానుని తప్పించుకోవడానికి ఇష్టపడతాడు. సొంత కొడుకు అయితే ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా సరిపోయి నాతో కూర్చుందాం, నాతో మాట్లాడదాం, నా పక్కన కూర్చుందాం, నాతో కలిసి తిందాం, నాతో నడుద్దాం, నాతో డిస్కషన్ చేద్దామనే మైండ్లోనే ఉంటాడు. మరి నువ్వు ఏ జాతి? పనోడు జాతి అయితేనేమో ఏదన్నా అవసరం ఉంటే కూలోడు వస్తాడు కదా పనోడు. పాపం నేను కూలోడు అంటే కూలోని తిట్టడం కాదు, కూలోడు అంటే తక్కువ అని కాదు. నేను కూడా కూలీ చేశాను, మీకు చెప్పా కదా. సిమెంట్ బొచ్చెలు కూడా అందించానని, సిమెంట్ గంపలు. కూలీ పని అనేది నేను కూడా చేశా. అయితే సాయంత్రానికి పైసల కోసం వస్తాడు. ఏదన్నా ఇబ్బంది అయితే యజమానుడిని కలుస్తాడు. ఏంది అన్నాడు అనుకో, అది ఏం లేదు, ఒక 1000 రూపాయలు అవసరం అయింది. ఎప్పటికప్పుడు తీసుకుంటానే అన్నావుగా, మళ్ళీ 1000 ఏంది అంటే కొద్దిగా అవసరమైంది, అందుకని ఒక 1000 రూపాయలు. ఆ అవసరం ఇచ్చాడు అనుకో, ఇంకా కనపడ్డా మళ్ళా 2 కారణాల చేత కనపడ్డాయి. ఒకటి అవసరం లేదు, రెండవది కనపడితే మళ్ళీ 1000 సంగతి ఏందంటాడేమో. తప్పించుకొని తిరగడానికి ఇష్టపడతాడు పనివాడు. కానీ కొడుకు వెళ్ళి అడుగుతాడు. ఎలా అడుగుతాడు? ఏదైనా అవసరమైతే అధికారికంగా అడుగుతాడు. నాన్న ఫలానా కావాలా, అధికారికంగా అడుగుతాడు. డౌట్ లేకుండా పొందుకుంటాడు. దీనంగా ఏదన్నా దయగలిగితే అనడం, నానా నాకు ఇది కావాలి. దేనికి? మన పని కోసమే. అదే చెప్తున్నాను నేను. నీకు ఏది కావాలి? నువ్వు ఆయన కొడుకువి, కూతురువి. నువ్వు ఈ దేవుణ్ణి ఏది అడిగినా ఆయన దృష్టిలో పెట్టుకుని అడుగుతావు, ఆయన కార్యాలను దృష్టిలో పెట్టుకుని అడుగుతావు. ఉద్యోగం అడిగావు, ఆ ఉద్యోగం పొంది ఏం చేయాలని? తండ్రి నీ పనికి ఉపయోగపడాలి నేను. ఏంటి మరి ఇవ్వవేంది? ఎప్పుడు డిమాండ్గా అడగగలుగుతావు. నువ్వు ఏది చేయబోయినా సరే ఇక అందులో లాలూచి ఉండదు. మరే కొంచెం అనవు, అవసరంలా. ఏం తండ్రి నువ్వు చేయకపోతే ఎట్లా? మరి నువ్వు పైసలు ఇస్తే కదా నేను ఏదైనా చేయటానికి. నాకేం బోల్డంత ఆశ ఉంది, పని చేయొద్దు, మరి నీ కార్యాలు నెరవేర్చాలి కదా, రేపు నీ ముందుకు నేను రావాలి కదా. ఎట్లా మన పని జరుగుతుంది? మరి మన రాజ్యం, నీ రాజ్యం విస్తరిస్తుంది, అందులో నేను పాలివాణ్ణి కావద్దు, నేను నీ కొడుకును కదా. ఒక సోదరి పడింది, ఇంతగా నీకు మొర పెట్టాలా, అంతగా నిన్ను గోజాడాల తండ్రి, అవమానము కాదా, కాదా నే నీ బిడ్డ కాదా, కాదా నే నీ బిడ్డ కాదా.
కన్నీటితో నువ్వు కన్న బిడ్డ కాదా, రక్తముతో నువ్వు కొన్న బిడ్డ కాదా. ఏం పాట, ఏం పాట. ఇంతగా నీకు మొర పెట్టాలా, అంతగా నిన్ను గోజాడాలా. ఇంతగా నీకు మొర పెట్టాలా, అంతగా నిన్ను గోజాడాలా. తండ్రి అవమానము కాదా, కాదా నే నీ బిడ్డ కాదా, కాదా నే నీ బిడ్డ కాదా. రక్తముతో నువ్వు కన్న బిడ్డ కాదా, కన్నీటితో నువ్వు కొన్న బిడ్డ కాదా. ఇలారా టైం లేదు, టైం లేదు. నువ్వు ఏది అడిగినా ఈ చదువుతోనే అడుగుతావు. నువ్వు ఈ స్వతంత్రంగానే ఉంటుంది, అధికారికంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్తుతిస్తున్నాను. నేను అడిగితే నువ్వు చేస్తావు, కానీ నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం చేయి. లాజరు బయటకు రా అన్నాడు. అంతే. సింపుల్, అయిపోయింది. వచ్చేసాడు. చచ్చిపోయినాడు 4 రోజులు వచ్చాడు బయటికి. దైవ కుమారుడైన క్రీస్తు తండ్రితో ఎంత చనువుగా వ్యవహరించాడు. ఒక్క మాట అడగగానే అయిపోయింది చూడు. కారణం, యేసు యొక్క వ్యక్తతలన్నీ కూడా దైవ లక్షణాలే. ఎక్కడా కూడా చీప్గా చిల్లరగా ఆ అడుగులు పడలేదు. ఆ అడుగులు రోషంగానే పడ్డాయి. భక్తుల అనుభవాలు మీరు చూడండి. భక్తుల అనుభవాలు ఇంటికి పోయి చదువుకోండి. అయినా మీరు చదవరు, చదివితే బాగానే ఉంటుంది. అబ్రహాము సొదొమ గొమొర్రాలను దోచుకొని 4 రాజులు వెళ్తున్నప్పుడు ఆ రాజుల్ని తరిమి ఆ సంపద అంతా తెచ్చి సొదొమ రాజు ముందు పడేస్తే లోతు కోసం పోయి అంతా గెలిచి తీసుకొచ్చేస్తాడులే. సొదొమ రాజు అంటాడు, అబ్రహాం గారు, మా భార్య పిల్లల్ని మాకు దాసదాసీలను మాకు ఇచ్చేసి ఈ సొమ్ము మీరే పట్టుకుపోండి. మాది సంపన్న దేశం, మాకు అవసరం లేదు, మేము మళ్ళీ సంపాదించుకుంటాం. పాపం మా కోసం కష్టపడ్డారు కదా, మేమైతే తన్నులు తిన్నాం, మీరైతే వారిని తన్ని మా సొమ్ము అంతా తెచ్చారు, కాబట్టి ఈ సొమ్ము మీరే తీసుకొని పోండి, మేము మళ్ళీ సంపాదించుకుంటాం. మా కోసం మీరు కష్టపడ్డందుకు ఇది మీకు కూలి. ఏంట్రా కూలే? ఎవడురా నువ్వు? కష్టపడి వాళ్ళని తన్ని, నిన్ను తన్ని వాడు దోచుకొని పోతే వాడిదని నేను తెచ్చుకొని ఇది నాది, నేను నీకేస్తున్నా ముష్టి. నువ్వు నాకు ఇచ్చేది ఏంట్రా మందారం? నువ్వు నాకు ఇచ్చేది ఏంటి? అబ్రహామును నేనే ధనవంతుని చేసి తిని గొప్పవాణి చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను గాక ముట్టను అని అలా దులిపి వెళ్ళిపోయాడు ఆయన. అది పరాక్రమం. ఆ రాజస్వం వేరు కదా. విశ్వాస వీరుడు. అయ్యా మీరు మాట్లాడారు, పోయి యోర్దాన్లో 7 సార్లు మునిగాను, అస్సలు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కుష్ఠరోగం పోయింది. అయ్యగారు ఇదిగో మీకోసమే ఈ బంగారం, ఈ వెండి దుస్తుల బట్టలు తమరి కోసమే అయ్యగారు, తీసుకొని నన్ను. నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు ఇంకా అర్థం కాలేదా? ఒరిపిచ్చోడా, వెండి బంగారం దుస్తుల బట్టలు, ఈ ఎక్కడా నా దేవుడు ఎక్కడా? ఇవెక్కడా నా దేవుడు ఎక్కడా? నా దేవుడు ఎక్కడా? నీ డబ్బు, నీ వెండి, నీ బంగారం, నీ అధికారం, నీ ఆధిపత్యం, ఇవన్నీ ఎక్కడ? నా దేవుడు ఎక్కడా? ఆయన్నే కలిగి ఉన్నారా నేను? పిచ్చోడా, ఇలాంటి బంగారు కడ్డీలు, వెండి కడ్డీలు, లేకపోతే ఇలాంటి బంగారు ఆభరణాలు, ఇలాంటివి అసలు ఈ బంగారం అనేదాన్ని తన నిర్మాణంలో తన వాక్కుతో నిర్మించిన వాడు నా దేవుడు. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన దాసునై ఉన్నాను, ఆయన ప్రవక్తనై ఉన్నాను, ఆయన సేవకునై ఉన్నాను. ఈ తీసుకొచ్చి నన్ను ప్రలోభ పెడతావా? పోయి ఎవరికో లేని వాళ్ళకి పో అన్నాడు. తీసుకోలే లెక్క కూడా. పైసలు చూసి బెండ్ అయితే ఇక అంతే సంగతులు. ఏ విషయంలో బెండ్ కావటానికి లేదు. ఒక నీతి, ఒక నియమం, ఒక రోషం, వ్యవహారంలో ఒక రాజసం ఉంది. అది యాకోబు, నువ్వు పోతే పోయావు, నా గృహదేవతలను ఎందుకు తీసుకొని పోయావు? అంటే నా గృహదేవతలను దొంగిలించుకుపోయావు. నీ గృహదేవతలా?
నాకేం దేవుడు లేక? జీవము గల దేవుడు, సజీవుడు, సర్వశక్తి గలవాడు, అబ్రహాం ఇస్సాకుల దేవుడు, నా పితరుల దేవుడు నాకుంటే నిర్జీవమైన బొమ్మలు నాకెందుకురా? పిచ్చి లాభం లేని లాభానా? నాకెందుకురా నీ బొమ్మలో? నీ బొమ్మలు నీకు మోసాన్ని నేర్పినాయి, మాయను నేర్పినాయి, అబద్ధాలు నేర్పినాయి, వంచన నేర్పినాయి. నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడురా. నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు. నాకెందుకు? నువ్వు తీసుకెళ్ళావు దొంగిలించే, ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నాయి వాడు చావాలన్నాడు. చూసుకో, చెక్ చేసుకో అన్నాడు. నిజంగా యాకో పలికాడు, రెబెకా రాహేల్ తెచ్చింది, మధ్యలోనే పోయింది. అంత రోషం అంటే తలంపులో కూడా ఇష్టపడలా వాటికి సాగిలు పట్టడానికి. సత్య విషయమైన రోషం, భక్తి విషయంలో రోషం, లోకం ప్రలోభాలు చూపిస్తే రాజీ పడని నైజాం. ఒక్కసారి నా కాలు మొక్కు యేసు, ఒక్కసారి నా కాలు మొక్కు. ఈ లోక మహిమలను చూసావు కదా, రాజ్య మహిమల్ని నీకు దారాదత్తం చేస్తాను. సాతానాపము దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలను, సాగిల పడవలను రాయబడి ఉన్నది. నీకు సాష్టాంగపడం బా. ఎక్కడన్నా మట్టి శరీరంలో వచ్చాడు, మళ్ళా మహిమ శరీరంగా మట్టి శరీరంతో, మనలాంటి శరీరంతో వచ్చాడు, మనలాగే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. చూడండి నైజం చూడండి. మహిమను వదిలిపెట్టాడు, అంతస్తును వదిలిపెట్టాడు, దేవునితో సమానముగా ఉండుట అనే ఆధిక్యతను వదిలేశాడు. మనలాంటి మట్టి దేహం ధరించుకున్న, ఆకారమందు మనిషి ఆకారం ధరించుకున్న ఆ వ్యక్తిత్వం మాత్రం పోలేదు చూడు. ఆ రాజసం పోలేదు చూడు యేసులో. ఆ దైవత్వం పోలేదు చూడు. ఆ రాజీ పడని తత్వం చూడు. అది యేసంటే. మెత్తబడడో ఆయన సంబంధులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు. ఐహిక విచారాలకి, ప్రలోభాలకి, తుచ్చమైన వాటికి మెత్తబట్టమే కాదు, శ్రమలకు కూడా బెండవలా. ముఖం మీద వెంట్రుకలు పెరుగుతున్నా స్పందించాలి, కదల్లా. కొట్టువానికి తన ముఖమును, కొట్టువానికి తన వీపును, ఉమ్మవానికి తన ముఖమును ఆయన మరుగు చేయలేదన్నాడు. ఇంత మాట తట్టుకోలేం మనం. ఇంత మాట అంటే ఇంక నేను ఎందుకు బతకాలి, పనికి మాలిందన్న అని అనాలనిపించిందిగా నేను అనను. అంటే బాగుండాలి, అందుకని అనను నేను. అది ఇంత అన్నారని చచ్చిపోతా చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఏమైంది చిల్లులు పడ్డాయి. ఆయనకంటే పెద్ద నువ్వేం ఇదే? అంత మొనగాడే వచ్చి భూమి మీద పడాల్సిన బాధలన్నీ పడి మళ్ళీ తన కోసం కూడా కాదు, మన కోసం. నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనులకి ఎవడన్నా ఒక మాట అంటే అని గింజుకొని, తాడు ఆడుంది, చీర ఆడుంది, అది ఆడుంది, డబ్బా ఆడుంది, ఎవరు గందరగోళం అయిపోతూ ఉంటారు. ఒకడొక మాట అన్నాడని, ఒకడు తృణీకరించడం, ఒకడు ఏదో అన్నాడు. నువ్వు దేవుని సంబంధివి, విశ్వాస సంబంధివి. ప్రతికూలతలు ఎదురైనా, సమృద్ధి ఎదురైనప్పుడు యేసు స్పందించలేదు, ఎలీషా స్పందించలేదు, శ్రమలో కొలిమిలో కూడా భక్తులు స్పందించలేదు. నీవు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుంది నా తండ్రి. ఈరోజు అవమానాలు నాకు వస్తున్నాయంటే ఇది నా గిన్నెలో నువ్వే పోసావు, సంతోషంగా తాగుతాననాలి, సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి. చేసేదేముంది అనాలని వాక్యం చెబుతుంది. అయ్యే అనుభవం నాకు ఎదురైనప్పుడు నాకు కూడా నిషా దిమ్మ తిప్పే అవకాశం ఉంది. అయినా సరే తప్పదు. అయిపోయింది, ఇంకలేండి. త్వరగా పైకి లేచి నిలబడి, లేవబుద్ధి కావట్లేదు. ఏంది లేదు, తొందర లేదు. లేవబుద్ధి కాకపోతే చెప్పండి, సాయంత్రం దాకా కూర్చోపండి. ఏదో పెందలాడు వదిలేద్దామని నేను. అంటే అన్ని వేళలా కాఠిన్యంగా ఉండను, ఎప్పుడో ఒకసారి కఠినంగా ఉంటానని చెప్పడానికి సాక్ష్యం.
ప్రియులారా, కొంచెం ఆలోచించండి నేను చెప్పిన విషయాలు. భక్తులు ఎలా ప్రవర్తించారో చూడండి. కొన్ని ఘట్టాల్లో దేవత్వాన్ని ఎలా వ్యక్తపరిచారో చూడండి. ఆ దేవుని యొక్క రాజసాన్ని, ఆ రాజాదిరాజు యొక్క తత్వాన్ని ఎలా వ్యక్తం చేశారో చూడండి. ఎవరికైనా ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో, సహించే విషయంలో, శ్రమల్ని తట్టుకునే విషయంలో ఏమని చూడండి. ప్రతికూలతలను కలిగుండి కూడా దేవుణ్ణి హత్తుకునే విషయంలో భక్తుల్ని చూడండి. ఆయనేమో దర్శనాలు ఇస్తాడు, మంచి మంచి దర్శనాలు. అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారంటాడు. పాపం ఈయనేమో బానిసగా అమ్మబడ్డాడు. అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారు, మీ అన్నలు వచ్చి నీ కాలు మొక్కుతారు అంటాడు. వాళ్ళేమో కాలుతో దంతున్నారు. తమ్ముడు, నాకు ఇచ్చిన దర్శనాలు ఏంది, నాకున్న పరిస్థితి ఏంది, ఏందనువా అల్లా ఒక్కటే, పిలిచినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడు. నాకు ఇచ్చిన మాట ఒకటి, నాకు ఎదురవుతున్న పరిస్థితులు ఒకటి, నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, ప్రస్తుతం నేను అనుభవిస్తున్న పరిస్థితులు ఒకటి. ఏంటో ఆ వాగ్దానానికి పరిస్థితులకు అసలు సంబంధమే లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నన్ను పిలిచి నాకు వాగ్దానం చేసినటువంటి నా దేవుని అనుమతి లేకుండా ఇది జరగట్లేదు. ఒకవేళ ఇవన్నీ నాకు వస్తున్నాయంటే తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్ని కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన. కాబట్టి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ శ్రమలను చూడను, నాకు ఇచ్చిన దేవుని వాగ్దానపు నెరవేర్పును నేను చూస్తాను అని ఆ దర్శనం మీదనే దృష్టి పెట్టాడు. ఫలితంగా ఏం సాధించాడో మీకు అందరికీ తెలుసు. కాలుతో తన్ని గుంటలోకి నెట్టిన అన్నలే యోసేపు కాళ్ళ ముందు సాష్టాంగపడేటట్టు దేవుడు చేయలేదా? నువ్వు ఆయన కొడుకువి, కూతురువి అన్నదానికి తగ్గట్టు నడుచుకోవటం నేర్చుకో. సణుగులు, సంశయాలు మాను. లోకానుసారతను వదిలే, చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి నీచత్వానికి దిగజారే పరిస్థితి నుంచి బయటికి రా. ఇంట బయట ఎక్కడైనా నీ ప్రవర్తన చూసిన వాళ్ళు దేవుణ్ణే చూడాలి. అందరు వేరు, అతను వేరు. అందరు వేరు, ఆమె వేరు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వారి దగ్గర కనపడింది. వారి వ్యవహారం, వారి ప్రవర్తన, వారి ఓర్పు, వారి సహనం, వారి నీతి ప్రవర్తన, వారి ప్రేమ, వారి పలకరింపు, వారి త్యాగం, ఆఖరికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో కూడా వారి వ్యవహారం, అతని విధానం వేరులే. అతను చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపించింది, ఆమెను చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. అది విరక్తితో కాదు, ప్రేమతో, భక్తితో. ఎందుకు? ఆమె మనిషే కదా, మనిషే కానీ ఆమెలో దేవుడు కనపడుతుంటాడు నాకు. ఎందుకు? ఆమె మనిషే కదా, ఆయన మనిషే కదా, మనిషే కానీ అతనిలో దేవుడే కనపడతాడు నాకు. ఇంట బయట క్రీస్తుకు సాక్షిగా ఉండునట్లు ఆ వ్యక్తిత్వాన్ని, ఆ నైజాన్ని చూపడానికి దాన్ని సాధన చేయాలి. అదొక్కటి బ్యాలెన్స్ చేసుకోండి. ఇక దేన్ని గురించి కలత చెందొద్దు. విశ్వాసం ఉందా మీకు? మీ ప్రతి పరిస్థితి దేవుడు ఎరుగునని విశ్వాసం ఉందా? ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాకుంది బ్రదర్ అని ఇట్లా కదిలించండి. ఉంటే నాకు కూడా ఉంది. ఈ చేయి లేకపోతే కాదు కానీ లేకపోతే ఉంది నాకు సమృద్ధిగా. ఇప్పుడు మీకు నాకు అందరికీ దేవుడు చెప్తున్న మాట ఒకటి, నిజంగా నా యందు నీకు విశ్వాసం ఉంటే నువ్వు కలతలో, కలవరంలో ఉండవు, విశ్రాంతిలో ఉంటావు. ఎవరి హృదయంలో విశ్వాసం ఉందో వారి హృదయాలు మాత్రమే విశ్రాంతిని అనుభవిస్తాయి. ఎవరి హృదయంలో అయినా కలవరం ఉందంటే వాళ్ళలో విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం. ఎవరి హృదయంలో అయితే విశ్రాంతి ఉందో వాళ్ళు విశ్వాసం గలవారని రుజువు. ఎవరి హృదయంలో అయితే పరిస్థితులను బట్టి కలవరం ఉందో వాళ్ళ విశ్వాస విషయంలో బలహీనలని అర్థం. విశ్వాసం గలవారైతే దేవుడిచ్చే విశ్రాంతిని అనుభవించండి. దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని వ్యక్తం చేయండి. ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇంకా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా రూపాంతరం చెందే అనుభవం, మారు మనసు, రక్షణ అనుభవం, మీరు నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే మీరు ఇంకా పాపములో కడగబడని స్థితిలో ఉండరు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని మారు మనసులోకి, బాప్తిస్మంలోకి, విశ్వాసంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తాడు. ప్రజలకు జ్యోతి వలె వెలుగుగా సాక్షార్థమై నువ్వు వెలగటానికి నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు. బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి.
మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారందరూ చేతులు ఎత్తండి. ఇదిగో వీరందరూ దేవుని ఆత్మచేతనే నడిపించబడ్డారు, పరిశుద్ధాత్మ ప్రేరణ పొందారు. వారందరూ కూడా క్రీస్తు రక్తంలో తమ పాపము, నేను ఇంకా బాప్తీసం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి, ఇట్లా చేతులు కదిలించండి ఇట్లా. మరి మిమ్మల్ని ఆపింది ఎవరు? అడ్డగించింది ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే అస్సలు ఆలస్యం చేయడానికి ఊరుకోవు కదా. పాపములో పాపిగా బ్రతకడానికి ఇష్టపడవు కదా. ప్రభు పరిశుద్ధ రక్తంలో కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి, దేవునితో సమాధాన పడటానికి నువ్వు పరిగెత్తుతావు కదా. అదనేది నీలో జరగలేదంటే నిన్ను అడ్డగిస్తున్న వాడెవరో ఆలోచించు.